హలో అండి. మనం ఇక్కడ చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ టెక్నాలజీ అనేది ఎలా ఎవాల్వ్ అవుతుందో మనము చెక్ చేస్తున్నాము. సో, ఇంతకుముందు అందరూ బ్రాంచెస్‌కెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునడం రావడం. ఇప్పుడు డిజిటల్ మార్కెట్‌తోని ప్రతి అకౌంట్ అంటే వాళ్ళు బ్యాంక్‌కి వెళ్లి ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం ఎక్కడ లేకుండా ఇప్పుడు వాళ్ళు ఉన్న చోటు నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది. ఇంకొక విషయం మనం చూడొచ్చు. యూపీఐ పేమెంట్స్ కూడా మనకు చాలా అందుబాటులోకి వచ్చింది. ఫిజికల్‌గా ఫిజికల్‌గా మనం ఏదైనా కొనుక్కోవాలంటే షాపింగ్ మార్కెట్‌కెళ్ళాలి. ఇప్పుడైతే ఈ కామర్స్‌కెళ్ళొచ్చేస్తున్నాం. సో, స్కూల్స్ కూడా ఆన్‌లైన్ స్కూల్స్. క్యాపిటల్ మార్కెట్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలామందికి ఫోన్‌పేలో, గూగుల్ పేలో అన్నిట్లో ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది. సో, అందుకే ఇప్పుడు కొత్త మార్కెట్ ఎలా చెక్ చేస్తుందంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేది కూడా చెక్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఇంతకుముందుకు గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ యొక్క మనీ అనేది రెవెన్యూ ఆఫీసులలో పోయి మనీ కలెక్ట్ చేసుకోవాల్సి క్యూలో నిలబడాలి అవకాశం ఉండే. ఇప్పుడు వాళ్ళ ఫోన్‌లోనే చెక్ చేసుకుంటే సరిపోతుంది. హాస్పిటల్‌కి పోవాలంటే కూడా మనకు ఒక డాక్టర్ ఉంటేనే సర్జరీ అయ్యేది. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ కూడా అయ్యాయి. అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్. అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకు బిల్ బోర్డ్స్ ఉండేది. ఇప్పుడు చూడండి ఫోన్‌లోనే చాలామంది 9-10 అవర్స్ మనకు ఫోన్‌లోనే ఉంటున్నారు. ఫోన్‌లోనే యాడ్స్ వస్తున్నాయి. సో, ఇప్పుడు పర్సన్ కూడా మనకు వెబ్ కాన్ఫరెన్స్‌లు కూడా అవుతున్నాయి. సో, ఈ విధంగా మనకు టెక్నాలజీ ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కూడా మనకు చాలా కొత్త స్టైల్ ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి. అదేంటి అంటే చాలామంది ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ఇన్వెస్ట్‌మెంటు, తర్వాత చిట్టీలేయడం ఇవన్నీ. ఇప్పుడు లేటెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అని లేటెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్. ఇంకా ఇలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ కావాలంటే పింగ్ మీ హ్యాస్ ఎ హాయ్.